శ్వాస తీసుకుంటూ పైకి లాగండి, శరీరాన్ని లాగదీయండి. మీరందరూ కూడా హైట్ కావాలి, ఫిట్గా ఉండాలంటే బ్యాలెన్సింగ్ అవుట్ కాకుండా చూసుకోండి. ఈ విధంగా ఉండాలి. వదులుతూ డౌన్. ఫ్లాగ్స్ పట్టుకున్న వాళ్ళు అంతే ఉండండి. నెమ్మదిగా మరొకటి వృక్షాసనంలో ఒంటి కాలుపై నిలబడడం. కేవలము విధంగా సాధన చేస్తుంటే వస్తుంది. ఈ విధంగా పెట్టేసి శ్వాస తీసుకొని రైట్ సైడ్ వంచాలి. మధ్య స్థితి. గో లెఫ్ట్ సైడ్. రిలాక్స్. మరోసారి శ్వాస తీసుకొని వదులుతూ పీలుస్తూ వదులుతూ పీలుస్తూ రిలాక్స్. కొద్దిగా మనం ఎప్పుడు కూడా ముందుకే వంగుతాం. ముందుకు వంగడం వల్ల నడుము నొప్పి వస్తుంది. మనం వెనక్కి వంగం కాబట్టి 2 చేతులను నడుము దగ్గర పెట్టేసి శ్వాస తీసుకొని నెమ్మదిగా వెనక్కి వంగాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు మరి యువతల్లో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, పెద్దల్లో అందరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఎందుకంటే ఫిట్ ఇండియా అవేర్నెస్ అనేది చాలామందికి ఫిట్ ఇండియా గురించి తెలీదు. అంటే మన నిజామాబాద్లో నాకు తెలిసి చాలామందికి తెలీదు. అట్లా ఇట్లాంటివన్నీ తెలుపుతూ మరి మా వాళ్ళంతా సహకారాన్ని అందిస్తున్నందుకు నిజంగా వారిని మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం, అలాగే అభినందిస్తాం కూడా. ఎందుకంటే ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి చూసుకుంటే మరి ఏదైతే మరి ఆగస్ట్ 29కి ధ్యాన్ చంద్ ఎవరైతే క్రీడా మాంత్రికులు ఉన్నారో మన హాకీ ప్లేయర్, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని మన గౌరవ PM నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అలాగే దాన్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఫిట్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి జిల్లాలో కూడా దీని అవేర్నెస్ పెరగాలి అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఇక్కడ కూడా చేయడం అనేది నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని ఎంతమంది చూసి ఇన్స్పైర్ అవుతారో అంతా మనకి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యోగా ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఫిట్నెస్ గురించి ఉంది, మెంటల్ బ్యాలెన్స్ గురించి ఉంది, ఫుడ్ గురించి, ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పిల్లలు ఏదో చేస్తున్నామా అని కాకుండా దాన్ని 100% ఎలా చేస్తాం, మేము ఎలా చేయాలి అని వాళ్ళ గురువుల సమక్షంలో వాళ్ళు నేర్చుకుంటున్నది నిజంగా అది చాలా మంచి అభివృద్ధి కనబడుతుంది పిల్లల్లో.